మహోన్నతుడు రూపి అయిన ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలో నీ పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, నిన్ను చూడాలని, నీ ప్రేమన ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు, యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా వేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, ఎడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, ఎడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరమ పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆకాశములు భూమి దాంట్లో ఉన్న సమస్తమును సృష్టించిన దేవా నాయన తండ్రి, వాటిలో పట్టజాలనంత వాడ నాయన, విస్తారమైన రూపమును, గంభీరమైన రూపము కలిగిన దేవ, మా పరలోకపు తండ్రి గారు, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయాన నాయన తండ్రి, నీ పరిశుద్ధ దినమున, ప్రభు దినమున నాయన, నీ సన్నిధానంలో నాయన, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నీ నామను స్తుతిస్తారు, గణపరుస్తారు, నీ నామాన్ని కొనియాడతారు, అక్కడ మీరు ఉంటానని సెలవిచ్చారు ప్రభు. శారీరకంగా మేమందరము వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఆత్మలో నాయన తండ్రి, మీ బలిపీఠానికి సమీపముగా వచ్చినాం ప్రభు. కొద్ది నిమిషాలు నాయన తండ్రి నేను స్తుతించుకోవడానికి నాయన తండ్రి, మాకున్న నాయన తండ్రి స్వరముతో నేను భావ ప్రకటన చేయటానికి, నేను కీర్తించడానికి, అనడానికి మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా నాయన తండ్రి. మన్ను నిన్ను స్తుతించలేదు నాయన తండ్రి, ఏవి కూడా నాయన, నోరు లేనివి ఏవి కూడా నేను మాయింపరచలేదు ఆయన తండ్రి. మానవుకు మాత్రమే నాయన తండ్రి నాయన ఇటు భాగ్యాన్ని ఇచ్చినందుకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. నీ యొక్క నోటి నుండి జాలువారే నీ మాటల కోసం నాయన ఆశతో మేము ఎదురు చూస్తా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, నీ ప్రికుమారుడైన నాయన తండ్రి బాబీ రత్నాకర్ గారిని, అన్నయ్య గారిని నాయన తండ్రి నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభా. నోరంతల ఆత్మాభిషేకంతో అభిషేకించండి ప్రభా. నీ దాసుని మీద నీ ఆత్మను ఉంచి నాయన తండ్రి నాతో మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నీ వాక్యానికి విధేయత చూపిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, మాకు ఈ ఉదయకాల సమయాన మాకు ఇచ్చి మంచి తరుణాన్ని ఇచ్చారు, భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఇటు భాగ్యంలో నడిపింపబడ్డానికి అనేక మందికి నాయన తండ్రి ఆత్మ ప్రేరేపణ కలిగి ఉంచడానికి సహాయం దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. మీరే నాయన తండ్రి నాతో అందరితో మాట్లాడమని వేడుకొంచున్నాం. నీ వాక్య ప్రత్యక్షత మాకు దయచేయండి. నీ వాక్యానికి లోబడుతూ నాయన వినే చెవులను, అంగీకరించే మనస్సాక్షి నాయన లోబడే మనస్తత్వం అందరికీ దయచేయమని
నాయన తండ్రి నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాయన నాతో మా అందరితో మాట్లాడమని వాక్యానికి విధేయత చూపించు నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రిప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుకు సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ అన్న గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా వారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. నా వాయిస్ క్లియర్ గా ఉందమ్మా? ఉందన్నా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు ద్వితీయోపదేశ కాండము ధ్యానం చేసుకుందాం, స్టార్ట్ చేసుకుందాం. దేవుని చిత్తం అయితే ద్వితీయోపదేశ కాండంలో కొంతకాలం ప్రయాణం చేద్దాం. అయితే దానియేలు నేను ముగించుకున్నాను. దానియేలు గ్రంథంలో 11 అధ్యాయము, 12వ అధ్యాయము, 10వ అధ్యాయం కూడా చూస్తే ముఖ్యంగా 11వ అధ్యాయంలో కొన్ని రాజులు పరిస్థితులు అక్కడ ప్రస్తావించబడినవి. ఆ యొక్క ప్రవచనంలో ప్రస్తావించబడిన రాజులు ఎవరు అన్నది నేను దేవుని చిత్తం అయితే ఆ డీటెయిల్స్ నేను ఇస్తానని చెప్పి నేను చెప్పాను కదండి. అయితే సమయం మనకి కలిసి వచ్చేలాగా నేనేం చేద్దాం అనుకున్నానంటే మన గ్రూప్ లో పెడతాను. ఆ యొక్క 11వ అధ్యాయంలో దక్షిణ దేశపు రాజు అని ఉందనుకోండి. ఉదాహరణకి చరిత్రలో అంటే జరిగిన చరిత్రలో ఎవరు అతను, అవి నా దగ్గర కొన్ని స్టడీ బైబిల్స్ ఉన్నాయి. వాటిలో చాలా కరెక్ట్ గా ఉందన్నమాట. అలెగ్జాండర్ అని, ఆ తర్వాత కొంతమంది రాజుల యొక్క పేర్లు ఒక పట్టిక లాగా, ఒక టేబుల్ లాగా ఉంది. అవంతా కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా చేసి పెడతాను. అప్పుడు మనకి సమయం కలిసి వస్తుంది. సో 12వ అధ్యాయంలో మనం విజ్డమ్ అండ్ నాలెడ్జ్, బుద్ధిమంతులైతే జ్యోతులను, ఆకాశమండలంలో జ్యోతులను పోలిందురు. మరి ఈ అంత్య దినములలో ప్రయాణాలు ఎక్కువ అవుతాయి కాబట్టి నాలెడ్జ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఉంటది కదండి. తెలివి అన్నాడు తెలుగులో, తెలివి ఎక్కువ అవుతుంది. అయితే బుద్ధిమంతులైతే అని మాట ఉంటుంది. 2 రకాలైన పునరుద్ధాల గురించి చూసాం. ట్రావెల్ ఎందుకు చేస్తారంటే బేసిక్ గా అసలు ఏం జరగబోతుంది ఈ అంత్య దినములలో, అసలు ఈ జగత్తుకి, ఈ యొక్క యుగానికి, లేకపోతే అసలు మానవ కోటికి భవిష్యత్తులో అసలు ఏం జరగబోతుంది అన్నది బైబిల్లో మనకి చాలా అవగాహన ఉంది. ఎస్కెటాలజీ అంటాం కదా థియాలజీలో. అంత్య దినాల్లో జరిగే ఒక విషయాలు, రెండవ రాకడని, మరి శ్రమలు, ఇలాగా ఏమేమి జరగబోతుంది, ఆకాశం మహావేంద్రంతో గతించిపోతుంది, ఇలాంటివన్నీ మనకి పరిచయం అయింది. మనకి ఎండ్ గురించి, అంత్య దినాల్లో ఉన్నామని, ఇది ఎండ్ అవబోతుందని, కొత్త ఆకాశం కొత్త భూమి, మరి 1000 ఏండ్ల పరిపాలన, యేసయ్య రాబోతున్నాడు, ఇవన్నీ కూడా మనకి ఒకలాగా మన మనసుల్లో జీర్ణించుకుపోయి ఒకలాంటి గ్రహింపుతో మనం జీవిస్తూ ఉంటాం క్రైస్తవులంగా.
కానీ చాలా మందికి మరి ఇలాంటి నిరీక్షణ లేని వారికి అసలు ఈ నిరీక్షణ స్థానంలో వేరే ఉంటాయి. నమ్మకాలు కానీ, గ్రహింపులు కానీ, రకరకాలైన సిద్ధాంతాలు. కొంతమంది దేవుడు లేడని నమ్ముతారు. కొంతమంది చాలా దేవుడు లేని వాళ్ళలో దేవుడు మా స్పిరిచువల్ ఫాదర్ చెప్పారు. నాస్తికుల్లో రకరకాలు ఉంటారు. కొంతమంది యేసు ప్రభు మాత్రమే లేడనుకుంటారు. అయితే మరి ఏ రకమైన సరే అంత్య దినాల గురించి, యుగ సమాప్తి గురించి, లేకపోతే భవిష్యత్తు గురించి ఒక అవగాహన ఉంటుంది ప్రతి వ్యక్తికి. మరి దీనివల్ల ఇలాంటి ప్రశ్న, వెతుకులాట, ఒక కనుక్కోవాలి అని ఎక్కడో నిద్రావస్థలోనన్నా ఉంటది ఒక ఆశ. దాన్ని బట్టే ప్రయాణాలు చేస్తారట. అందువలన తెలివి అధికమవుతుంది. కనుక బుద్ధిమంతులుగా మనం ఉండాలి. జ్యోతుల వలె ప్రకాశించాలి. బుద్ధిమంతులైతే జ్యోతుల వలె ప్రకాశిస్తారు. బుద్ధిమంతులం అయితే మరి నిత్య జీవంలో ప్రవేశించడానికి పునరుద్ధానం అవుతాం చనిపోయిన తర్వాత. మరి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన ముందు నడిచిన విశ్వాస వీరులు, బైబిల్లో వాళ్ళు అవ్వచ్చు, క్రైస్తవ చరిత్రలో నాయకులు అవ్వచ్చు. ఇడాస్ కడర్ అని సిఎంసి వెల్లూరు హాస్పిటల్ వ్యవస్థాపకులు, ఆ సహోదరి డాక్టర్ ఇడాస్ కడర్ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తలుడైన పౌలు, నన్ను అనుకరించు లేకపోతే నన్ను పోలి నడుచుకున్నామని చెప్పిన దమ్మున్న నాయకుడు. అలాగే మరి ఒక స్టేజ్లో అంటాడు పౌలు, మేము కొంతమందికి దుర్వాసనగా ఉన్నాం అంటాడు, కొంతమందికి క్రీస్తు పరిమళంగా ఉన్నాం, కొంతమందికి అయితే మరణపు వాసనగా ఉన్నాం మేము అంటాడు. ఇలాంటి పరిస్థితి ఉన్న ఇలా బాగా ఎరిగి ఒక మాట అంటున్నాడు, నన్ను పోలి నడుచుకుంది. నేను చాలా ఈదే ఈ జీవన సముద్రంలో నేను ఈదికొచ్చా. నా ఈతను చూడండి, నా యొక్క నావిగేషన్ చూడండి, నన్ను పోలి నడుచుకోనండి. ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. బుద్ధిమంతుడుగా ఉండటం ఎట్లా అన్నది మనకి అర్థం కావటానికి కొంతమంది నాయకుల జీవితాలని జ్ఞాపకం చేసుకున్నాం మనం. విలియం కేరీ, ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మరి మిషనరీస్ యొక్క దృక్పథాలన్నీ, ఆ మిషనరీ వ్యవస్థ యొక్క దృక్పథాన్ని మార్చిపడేశాడు. ఆధునిక మిషన్స్ యొక్క చిత్రాన్నంతటిని ఒక రకంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు విలియం కేరీ. ఆయన వైవాహిక జీవితంలో అసలు తన పరిస్థితులు, తన కుటుంబం పరిస్థితులు, ఆ యొక్క ఆర్టికల్ నేను మన గ్రూప్ లో పెట్టాను. మంచి మిషనరీయే, కానీ తన కుటుంబం అంత మంచి పరిస్థితుల్లో తను నడిపించుకోలేకపోయాడు. కుటుంబంలో అంత పెద్ద నాయకుడేం కాదు కుటుంబం విషయం వచ్చేసరికి. కానీ ఆ యొక్క ఆర్టికల్ హెడ్డింగ్ ఉంటుంది, అది మన గ్రూప్ లో పెట్టాను. అయితే ఎందుకు ఆ ఆర్టికల్ రాశారంటే ఆయన్ని కించపరచడానికి కాదు, కానీ నాయకులు, క్రైస్తవ నాయకులు, పాస్టర్స్, లీడర్స్ వాళ్ళు మనుషులే, వాళ్ళకి సమస్యలు ఉంటాయి. కానీ విశ్వాసం కాపాడుకొని తుదమట్టుకు కాపాడుకుంటాం అనేది ఎలా చేశారు అని చెప్పి. విశ్వాసం విషయంలో మనం గర్వించడానికి ఏం లేదండి. ఒక క్వశ్చన్ వేస్తాను ఒకసారి ఒక ఆయన్ని నేను, బ్రదర్ మీరు రక్షించబడ్డారు కదా, రక్షించబడినప్పుడు మీరు దేవుడు ఇద్దరు కలిసి చేశారా, లేకపోతే దేవుడు ఒక్కడే రక్షించాడా మిమ్మల్ని? మీరు రక్షించబడినప్పుడు మీ పాత్ర ఏమైనా ఉందా అని అడిగితే ఏం లేదని చెప్పారు.
కేవలం దేవుడు నన్ను రక్షించాడు. అసలు ఆ మాటలోనే ఉంటుంది కదా, రక్షణ ఎవరికి అవసరం? రక్షణ అవసరం అంటేనే తను తాను రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి సాల్వేషన్, రక్షించబడాల. అలాంటిది దేవుడు మాత్రమే మన జీవితంలో దాన్ని మోనోర్జిజం అంటారు. మోనోర్జిజం అంటే అంటే ఒకరు. దేవుడు మాత్రమే నీ జీవితంలో, నా జీవితంలో రక్షణ కార్యం చేశాడు. ఈరోజు పరిశుద్ధ ఆదివారం మనం చాలా సంఘాల్లో మనకి అనుగ్రహించబడిన రక్షణ కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఒక మంచి విషయం. ఇప్పుడు అదే విశ్వాసులంగా మనం ఏం చేస్తామంటే, మనం ఎట్లా రక్షించబడ్డామో మర్చిపోయి మన సొంతంగా పరిశుద్ధపరచబడతాం అనుకుంటాం. అది చాలా తప్పదు. అది తప్పు సిద్ధాంతం. అది పితృపారంపర్యాచారం వలన మీకు వచ్చిన వ్యర్థ ప్రవర్తన నుంచి మీరు యేసుక్రీస్తు రక్తం వలన విమోచింపబడితిరి అని ఉంటుంది. ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్. వి స్టార్ట్ ఫ్రమ్ ద పాస్ట్ టెన్స్. మరి జరిగిపోయిన ఒక స్థితి నుంచి మన రక్షణ జీవితం స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు ఆయన తెలుగులో. సమాప్తమాయని ఒక మాట, ఆయన పలికిన 7 మాటల్లో ఒక మాట సమాప్తమాయని. ఆ సమాప్తమైన దగ్గర నుంచి ప్రారంభం చేసాం మన రక్షణ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ విధంగా రక్షించబడ్డావో ఆయన మాత్రమే ఏ విధంగా రక్షించాడని నీ పరిశుద్ధపరచబడే ఈ యొక్క జీవితం అంతా కూడా సమాధి వరకు ఆయన మాత్రమే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడే. నేను ఆయన కాదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైండి అని చెప్పిన దేవుడు రోమా 7వ అధ్యాయంలో అయ్యో ఎంత దౌర్భాగ్యుణ్ణి అని రాయించాడు. పరిశుద్ధాత్మ నా వల్ల అవట్లేదని. యేసుక్రీస్తు వలన ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని 8వ అధ్యాయం ప్రారంభిస్తాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి, కానీ అది చేసేది నేనే. మీలో మిమ్మల్ని శాంక్టిఫై చేస్తా. శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ లో ఉన్నాం, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధపరచబడే కార్యక్రమం కూడా మనము ఏ విధంగా రక్షించబడ్డామో అదే పద్ధతి. రక్షించబడినప్పుడు మోనోర్జిజం, పరిశుద్ధపరచబడటం కూడా మోనోర్జిజమే. కావాలంటే మన గత జీవితాన్ని పరిశీలించుకుందాం. మనం ఎప్పుడెప్పుడు పశ్చాత్తాపడ్డాం మనకు బాగా తెలుసు. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. మనం పశ్చాత్తాపడిన సందర్భాలు. మనం పశ్చాత్తాపడినప్పుడు అది నువ్వు చేసింది కాదు. నువ్వెందుకు ఏడ్చావో నీకు తెలియదు. మామూలు ఏడుపు కాదు, అది మామూలు కన్నీరు కాదు. దావీదు నా పరుపంతా కూడా తడిచిపోయింది అంటున్నాడు ఆ కన్నీరుతో. మామూలుగా ఎవరు ఏడవలేరు అట్లా. మామూలుగా ఏడవగలం మనం, మనకి దుఃఖం వచ్చినప్పుడు ఏడవగలం. నేను చెప్పేది కొంతమంది రెడీమేడ్ దుఃఖపరులు ఉంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుతారు. కొంతమంది నాకు బాగా తెలుసు. కొంతమంది విశ్వాసుల్లో రెడీ 1 2 3 అనగానే ఏడవటం, ఓకే ఆపుదాం అనగానే ఆపటం. ఇలాంటి బ్యాచ్ చాలా మంది ఉన్నారు విజ్ఞాపన కర్తల్లో. ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఇది అసలు మన రూమ్ కప్పు దాటి కూడా వెళ్ళదు దేవుని దగ్గరికి. దేవుని మహాకృప ఏంటంటే పరలోకం కొన్ని పట్టించుకోదు, పరలోకం కొన్ని ప్రార్థనలు పట్టించుకోదు అసలు. మరి దినకరన్ గారు ఒక విషయం చెప్పారు. ఒకరోజు పగలంతా ఆయన బ్యాంకులో కష్టపడి పనిచేసిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక ఫోన్ వచ్చిందంట ఆయనకి. మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, దయచేసి రండి. వెళ్ళాడంట. చాలా దూరం అంట. 2 వీలర్ వేసుకుని వెళ్తే ఆయన భార్య అక్కడ ఈ ఏడ్చే బ్యాచ్ ఉన్నారంట. లోపల గోల చేస్తున్నారంట.
యేసునామంలో బకెట్ ని శపిస్తున్నారంట. ఆ వ్యక్తి వాడే బకెట్ ని, దిండుని, జగ్గుని, ప్లేట్ ని ఆయన తినటం లేదని, గ్లాసుని, మరి ఆ రూమ్ లో సమస్తాన్ని శపిస్తున్నారు, బంధిస్తున్నారు. అతను లెగమంటున్నాడు, ఆయన లెగవుడు. గోల చేస్తున్నారు, ఏడుపులు, పెడబొబ్బులు. అప్పుడు చెప్పాడంట ఆ ఇంటి ఎవరైతే పిలిచారో, వీళ్ళందరినీ బయటికి పంపిస్తారా ప్లీజ్. ఆయన అన్నాడంట, అమ్మో వాళ్ళందరూ మా సంఘ పెద్దలండి, మా సంఘం వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళని బయటికి ఫీల్ అవుతారు అంటే, అయితే నేను వెళ్ళిపోతాను, మరి ఒకసారి వస్తానంటే, అమ్మమ్మ అంత పని చేయొద్దండి, నేను రిక్వెస్ట్ చేస్తానంటే అప్పుడు బయటికి పంపించాను. బయటికి పంపించినప్పుడు ఈయన లోపలికి వెళ్ళి ఆ యొక్క పేషెంట్ పక్కన మోకరించి తను రక్తపు కన్నీరు కార్చాడంట. కావాలని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. కన్నీరు కార్చాలని ప్లాన్ ఏం లేదు ఆయనకి. మోకరించినప్పుడు ఎందుకు కన్నీరు వచ్చిందో చెప్పాడు. పరలోకంలో ఒక దర్శనం చూశాడంట. ఈ మంచం మీద ఉన్న వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ సింహాసనం ముందు నిలబడి ఉన్నట్టు. అప్పుడు దేవుడు దినకరన్ గారి వైపు చూశాడు. అప్పుడు దేవుడిని అడిగాడంట, ఒక అవకాశం అయ్యా తను బ్రతకటానికి. ఆ విజ్ఞాపన చూసి దేవుడు చిరునవ్వుతోటి గ్రాంట్ చేశాడు, ఆ యొక్క విన్నపం అనుగ్రహించాడు. అప్పుడు ఈ మంచం మీద ఉన్న వ్యక్తి ముఖంలో అప్పుడు దాకున్న చావు కళ పోయి జీవ కళ వచ్చిందండి. దేవుడు ఆజ్ఞాపించాడు కదా బ్రతకమని. అప్పుడు చేపట్టుకొని లేచి కూర్చోబెట్టి గంజి లాంటిది ఒకటి తీసుకొస్తే ఫస్ట్ టైం తాగాడంట. నేను ఇక్కడ చెప్పొచ్చేది, ఆ ఏడ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పెడబొబ్బులు, ఏడుపులు, వాళ్ళందరూ దేవుని నామంలోనే చేస్తున్నారు, కానీ దేవుడు కానీ పరలోకం కానీ పట్టించుకోలేదు. ఎందుకు అన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ హోలీ స్పిరిట్ యొక్క పాత్ర చాలా అవసరం. పరిచర్యలో కానీ, పరిశుద్ధపరచబడే విషయంలో కానీ దేవుడికి ఒక పేరుంది, పరిశుద్ధపరచువాడు. ఆయన పేరు పరిశుద్ధపరచబడే వాడు కాదు, పరిశుద్ధపరచబడటం ఆయన పేరు. మనం 1 కొరింథీ ఆ మాట చూసుకొని ముందుకెళ్ళాం. 1 కొరింథీ రాసిన పత్రిక లాస్ట్ లో ఉంటుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ లో 31వ వచనం ఎవరైనా తీస్తే చదవగలరమ్మా? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆమేన్. ఆమేన్. ఏమేమి అయ్యాడంటండి యేసు ప్రభు వారు మనకి? దేవుని మూలంగా నెంబర్ 1 జ్ఞానము అంటే విజ్డమ్, నెంబర్ 2 రైచియస్నెస్ అంటే నీతి, నెంబర్ 3 పరిశుద్ధత అంటే శాంక్టిఫికేషన్, నెంబర్ 4 విమోచనము రిడెంప్షన్. ఆయన చేయటం కాదు, ఆయన అయ్యాడట. సో ఎప్పుడైతే మనం మన పాపాల విషయం పశ్చాత్తాపడి పరిశుద్ధత అనే ఒక ఆక్సిజన్ మనం పీల్చుకుంటామో మన లైఫ్ లో, అది ఆయన యొక్క ఒక ముక్కని మనకి అనుగ్రహించబడి మనం అనుభవిస్తున్నాం. పరిశుద్ధత అనేది ఆయన చేసేది అది. కనుక ఇంకా అతిశయం ఏది? రక్షించబడింది ఆయనే చేస్తే, పరిశుద్ధపరచబడటం ఆయన ముక్కది. పరిశుద్ధపరచబడటం అనేది నువ్వు నేను ప్రయాసపడితే అయింది కాదు, ఆయన చేత అనుగ్రహించబడతా ఉంది మనం. ఆయన ఒక ముక్క, తన ముక్క ఒకటి కోసి మనకిస్తున్నాడు. మనం పశ్చాత్తాపడినప్పుడల్లా ఆయన ముక్క ఒకటి కోసి ఇస్తున్నాడు. అదే మనం కమ్యూనియన్ లో తీసుకుంటున్నాం. నా మాంసము తిని, నా శరీరమును తిని, నా రక్తము తాగని వాడు నాలో పాత్రుడి కాడు అని ఉంటుంది కదండి. ఆయన ముక్క పరిశుద్ధత అంటే ఆయన అయ్యున్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు అని ఉంటుంది. మరొకసారి చదువుతామమ్మా, మరొకసారి చదవగలరా సిస్టర్? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు,
పరిశుద్ధతయు విమోచనము నాయను. ఉమ్. ఒక బ్రదర్ చెప్పాడు నాకు, ఇక్కడ సిఓటిఆర్ అనే కాలేజ్ ఉంది, చర్చ్ ఆన్ ద రాక్, థియలాజికల్ కాలేజ్ వైజాగ్ లో, భీమిలి ఏరియా. అక్కడ ప్రొఫెసర్ ఆయన ఒక ఆయన చెప్పాడు, బ్రదర్ ఎప్పుడైతే బైబిల్ని హెబ్రీ గ్రీక్ భాషలు చదువుతావో నీ జీవితం ఇంత ముందున్నట్టుండదు, మారిపోద్ది మొత్తం అని. కానీ నాకు అవి రెండు రావు. అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తుంటాం, మూల పదాలు చెప్తాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత అనేది క్రీస్తు ఒక ముఖం. అది మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. మనం చనిపోయినప్పుడు మహిమపరచబడతాం. రక్షించబడటాన్ని నీతిమంతుడిగా తీర్చబడతాం అంటాం, అంటే జస్టిఫికేషన్. ఇక అక్కడి నుంచి సమాధి వరకు లేదా రెండవ రాకడి వరకు శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడతాం. ఇక్కడ మరి ఇంగ్లీష్ లో చూసాం కదా, బట్ ఆఫ్ హిమ్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్, హూ ఆఫ్ గాడ్ ఈజ్ మేడ్ అన్ టు అస్ విజ్డమ్, రైచియస్నెస్, శాంక్టిఫికేషన్ అండ్ రిడెంప్షన్. యేసుక్రీస్తు మనకి శాంక్టిఫికేషన్. నీ ప్రయాణం అంతా, విశ్వాస యాత్రంతా ఒక వ్యక్తి. అది ఒక కాన్సెప్ట్ కాదు, ఒక విషయం కాదు, ఒక హిస్టరీ కాదు, ఒక సన్నివేశం కాదు, ఒక సంఘటన కాదు, ఒక వ్యక్తి. పరిశుద్ధపరచబడటం అనేది ఒక వ్యక్తి. మనల్ని పరిశుద్ధాత్ముడే మనల్ని ఒప్పింపజేసి, మనకి దుఃఖం ఇచ్చి, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు అనుగ్రహించి, ఆయన పరలోకపు సువాసన పీల్చుకునేటట్టు చేస్తాడు. ఆయన రక్తం మనల్ని కడిగినప్పుడు మన ఒక వింతైన వాతావరణం టేస్ట్ చేస్తాం. వెన్ ఐ వాస్, ఒక పాట ఉంటుంది, somebody touched me when I was in prayer. తర్వాత love lifted me up when every other thing failed, love lifted me. విమలా సుకేష్ని గారు పాడారు కదా, ఓ లార్డ్ మై గాడ్ అన్న పాట. when I'm awesome wonder, then sings my soul. సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది, I'm happy today, I'm happy today. I'm happy today, I'm happy today in Jesus Christ. I'm happy today, He has taken all my sins away, and that's why I'm happy today. He has taken all my sins away, and that's why I'm happy today. So what a friend we have in Jesus. What a friend we have in Jesus. All sorrows. నాకు గుర్తు రావట్లేదు, మరి టైం లేదు, కానీ వత్సల సిస్టర్ గారిని పాట పాడమని కోరుదాం అనుకుంటున్నాను. ఇప్పటికైనా పాట ఒక్క పల్లవి పాడండి అమ్మా. మీరు పాడి చాలా కాలం అయింది. నేను పాడిన పాటల్లో ఏదైనా పాట కానీ, లేదా మీ సొంతంగా ఏదో ఒక పల్లవి పాడండి. సడన్ గా అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఒక్క సాంగ్ పాడండి సిస్టర్, ఒక పల్లవి చరణం. శాశ్వతుడా విస్మయముంది నేను, నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందున్ ఊరుమూలయందు, నీ స్తుతి చేతు నో మహాదేవా. ఓ రక్షక నీ స్తుతి పాడేదన్ నూరంతాలన్ మహాదేవా. నా రక్షక నమస్కరింతు నిన్ మారానియో మహాదేవా. Sorry, brother, voice is not coming properly. ఏం పర్లేదు సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సడన్ గా చెప్పాను,
మరి మనందరికి తెలుసు కదా సిస్టర్ గారి సాక్ష్యం. మరొకసారి చాలా మంది కొత్త వారు జాయిన్ అవుతా ఉన్నారు కాబట్టి వత్సల సిస్టర్ గారు మరొకసారి రానున్న రోజుల్లో సాక్ష్యం చెప్తే బాగుంటుందని నేను తలుస్తున్నాను. వారి స్వరపేటికలో మరి పాటలు పాడే పరిస్థితి లేదు, కానీ వారు పాడగలరు. చాలా మెలోడియస్ గా పాడతారు సిస్టర్ గారు. మరి దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ నిన్న హబ్బకుక్ గురించి చెప్పారు కదా సిస్టర్ గారు. హబ్బకుక్ లో లాస్ట్ లో దో ద ఫిగ్ ట్రీ డస్ నాట్ బడ్ అని, అంజూరపు చెట్టు పూయకుండినను అని ఒకసారి మాట చదువుదామా. ఆయన ప్రశ్నలు ఆరాధనగా మారిపోయింది. ఈరోజు పరిశుద్ధపరచబడటం, మరి ఇక్కడ విశ్వాసాన్ని కాపాడుకుంటాం అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఈ టాపిక్ లోకి వెళ్ళాం. దయచేసి గమనించండి, విశ్వాసం మనం సంపాదించుకుంది కాదు, అనుగ్రహించబడింది. అందువలన పౌలు అంటాడు, నేను దాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మనం చేయాల్సిందంటే మన విశ్వాసాన్ని కాపాడుకుంది. నా రెండో కూతురు ఒకసారి చాలా తిరుగుబాటు చేసింది నా మీద, ఇప్పటికీ కూడా మీకు పంచుకున్నాను. ఒకసారి మాత్రం నేను టాలరేట్ చేయాల. ఏమందంటే దేవుడు లేడు, ఎవరు లేడు, అసలు దేవుడికి నాకు సంబంధం లేదు. నేను ఎంత కష్టపడి పునాదులు వేసాను చిన్ననాటి నుంచి. షీ హ్యాడ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, నాకు తెలుసు. నాకు ఇప్పుడు కొంత ఇంకా బాగా అవగాహన అవుతుంది తన యొక్క మానసిక పరిస్థితి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, విశ్వాసం గురించి అట్లా మాట్లాడేసరికి నేను ఊరుకోలేదు, పనిష్మెంట్ ఇచ్చాను. అప్పటి నుంచి ఇంకెప్పుడు కూడా ఈ మిగతా విషయాల్లో విసిగించినా సరే విశ్వాసంలో మాత్రం నిలబడి ఉంది. అది కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. పౌలు లాస్ట్కి వచ్చేసరికి అంటున్నాడు, విశ్వాసం నేను కాపాడుకున్నాను. ఎందుకంటే అది ఒక గిఫ్ట్, అది మనకు ఒక వరం. అది విశ్వాసం అనే వరం మనకి ఇవ్వబడింది. దాన్ని బట్టి అతిశయిస్తా ఉంటున్నాడు పౌలు 1 కొరింథీయులకు రాస్తూ. ఆయనకి దేవుడు అనుగ్రహించాడు అండర్స్టాండింగ్స్. ఏంటంటే, ఓ పౌల, పరిశుద్ధపరచబట్టం అనేది ఒక కార్యం కాదు. నేను నిన్ను రక్షించుకొని ఇక అక్కడి నుంచి పరిశుద్ధపరుస్తూ ఉన్నాను. ఆ పరిశుద్ధపరచడం అనేది ఒక ప్రోగ్రామ్ కాదు, ఒక ప్రోగ్రెస్ కాదు, ఒక కార్యం కాదు, ఒక సంఘటన కాదు, ఒక సన్నివేశం కాదు, ఒక విషయం కాదు. అది నేనే. నువ్వెట్లా అవుతావు? అవును, జీవాహారం ఎట్లయ్యానో, వెలుగునెట్లయ్యానో, గొర్రెలకి మంచి కాపరినెట్లయ్యానో, అయాం దట్ అయాం. ఉన్నవాడను నేనే, ఉన్నవాడను అనువాడను. మరి యోహాను సువార్తలో 7 సార్లు నేను అంటాడు. జీవము పునరుద్ధానము నేనే. అట్లానే పరిశుద్ధపరచబడటం అనేది కూడా నేనే. ఇది కాపాడుకున్నాడు పౌలు. అందువలన కొంతమందికి క్రీస్తు పరిమళంగాను, కొంతమందికి మరణపు వాసనగాను ఉన్నప్పటికీ విశ్వాసం కాపాడుకున్న నన్ను పోలి నడుచుకున్నది అంటాడు. సో మరి బుద్ధిమంతులైతే ఈ అంత్య దినాల్లో జ్యోతుల వలె ప్రకాశించారు. వాళ్ళు ఎలాగా చేశారు, ఏ విధంగా సేవ చేశారు, ఎలాంటి కార్యక్రమాలు సృజనాత్మకంగా చేశారు, మరి మనకున్న తలాంతుల్ని వాడుకుంటూ పరిచర్యలో క్రియేటివ్గా ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా బుద్ధిమంతులుగా జ్యోతుల వలె ప్రకాశించేటట్టుగా. అయితే కొంతమంది ప్రయాణాలు చేస్తూ తెలివిని సంపాదించుకుంటా ఉన్నారు. అంత్య దినాల్లో ఏం జరుగుతుంది, యుగ సమాప్తి విషయాలు ఎట్లా ఉంటాయి, ఏంటి అని భూ నలుమూలలు తిరుగుతా ఉన్నారు. జ్ఞానము ఎక్కువ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎయిర్ ట్రావెల్ మ్యాప్స్ ఉంటాయి. ఎయిర్ ట్రావెల్ ఫ్లైట్స్ ప్రపంచంలో ఎట్లా తిరుగుతా ఉన్నాయి, అది ప్రపంచం మీద ఎయిర్ ట్రావెల్ మ్యాప్స్, అవి కొన్ని లక్షల విమానాలు తిరుగుతున్నాయి ఎవ్రీ డే. లక్షల ప్రయాణాలు జరుగుతాయి, అంటే ఫ్లైట్స్, విమాన ప్రయాణం.
ఎంతో ట్రావెల్ అవుతా ఉంది, ఎంతో మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణాల వల్ల తెలివి అధికమవుతుంది, నాలెడ్జ్ అని ఇంగ్లీష్. అయితే అదే వచనంలో బుద్ధిమంతులు అంటే వైజ్ పీపుల్ ఏం చేస్తారు, ఈ తెలివిని కూడా వాడుకుంటానే ఉంటారు, కానీ దే విల్ డూ సంథింగ్ దట్ విల్ హెల్ప్ దెమ్ టు రిజరెక్ట్ ఫర్ ఇటర్నల్ లైఫ్. మరి ఆ బుద్ధిమంతులు విశ్వాసపు ఘన కార్యాలు చేస్తారు. ఆ యొక్క ఆత్మ నడుపుదలలో చేసే కార్యాల వల్ల పునరుద్ధానంలో జీవపు పునరుద్ధాన్ని సంపాదించారు. పౌలు, విలియం కేరీ, మరి ఇడా స్కడర్, మరి బిల్లీ గ్రాహం అవ్వచ్చు, దినకరన్ అవ్వచ్చు, లేకపోతే భక్తి సింగ్ గారు అవ్వచ్చు, సాధు సుందర్ సింగ్ గారు, ఇలా ఎంతో మంది మన నాయకులు. సో దానియేలు గ్రంథం ఆ విధంగా మరి కంక్లూడ్ చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 6:10 అయింది, కరెక్ట్ గా 6:25కి 6:30కి మధ్యలో నేను ఆపేస్తాను. ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం మనందరికీ తెలిసినట్లుగా మోషే ఈజ్ ద రైటర్, ఆథర్. దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయడంలో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, రైటర్ కి ఒక ఉద్దేశంతో, ఒక అర్థంతోనే రాస్తాడు. ఆ అర్థాన్ని పట్టుకోవాలి. చాలా అర్థాలు ఉండవు, ఒకటే ఉంటుంది. ఇప్పుడు నీవు నేను ఉత్తరాలు రాస్తుంటాం, లేకపోతే ఏదో ఒకటి రాస్తాం కదా ఎవరికైనా. దానికి మనకి ఒక రైటర్గా, రాసేవాడిగా నాకు ఒక అర్థంతో నేను రాస్తాను. చదివే వాళ్ళు ఆ అర్థాన్ని పట్టుకోవాలని నా ఆశ. సింపుల్. అదే బైబిల్లో కూడా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి కథ ఎందుకు చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారు? అది వదిలేసి పందుల మీద, పందుల పొట్టు మీద, తప్పిపోయిన కుమారుడి డ్రెస్ మీద, దూరం నుంచి వస్తున్నాడనే దూరం మీద, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అని ఆ కల్చర్లోకి వెళ్ళిపోయి మెడ మీద ముద్దు పెట్టుకోవటం గురించి, లేకపోతే తండ్రి అసలు ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళాలి, ఎతకాలి కదా, ఇవన్నీ అసలు అర్థం పర్థం లేని ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ తాత్పర్యాలు. అక్కడ సింపుల్, బ్రాడ్ గా చూడాలి మనం. ఇప్పుడు దేవుడి బైబిల్ మొత్తాన్ని వెనక దేవుడు ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం వెనక మహా గొప్ప దేవుడు నిలబడి ఉంటాడు. మన పరిశుద్ధ గ్రంథం వెనక బైబిల్ అంతా కూడా ఒక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక లింక్ లాంటిది, అది ఒక చైన్. అది బిబ్లికల్ థియాలజీ అంటే అదే. సిస్టమాటిక్ థియాలజీ ఉంటుంది, బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఎ హోల్సమ్ స్టోరీ. ఒక పరిపూర్ణమైన కథ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నడుస్తూ ఉంటుంది. మన ఇంటర్ప్రిటేషన్స్ ఈ కథలో ఇమడాలా, మిగతా వాటికి సరిపోవాలా. అందుకనే క్యాథలిక్ చర్చెస్ వాక్యం ఎవడు పడితే ఆడికి ఎవరు. మీరు గమనించండి, మనం క్యాథలిక్ సంఘాలను విమర్శిస్తాం, వాళ్ళు తప్పుడు సిద్ధాంతం అనుకుంటాం, కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తికి తప్ప మరొకరికి ఎవరు. ఎందుకంటే ఎటబడితే అటు మాట్లాడతారని. బైబిల్ అంటే, వాక్యం చేయటం అంటే, వాళ్ళు మనోళ్ళు 3 రోజులు, ఆ వారం రోజులు కూడా ట్రైనింగ్ తీసుకోరు. కానీ క్యాథలిక్ పాస్టర్ అవ్వాలంటే 10 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలి. 10 ఇయర్స్ థియలాజికల్ స్టడీ అని. ఆ తర్వాతే ఆ వ్యక్తి అందుకనే వాళ్ళు అసలు ఎవరిని లెక్క చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చదివే కార్పస్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు చదివే థియలాజికల్ సబ్జెక్ట్స్ మీరు చూస్తే స్టన్ అవుతారు. క్యాథలిక్ థియాలజీ మీరు చదివితే, వాళ్ళు చదివే గ్రంథాలు చూస్తే, దాంట్లో ఉన్న ఐశ్వర్యం, డెప్త్ చూస్తే మట్టి పోద్ది మనకి. కానీ యేసుక్రీస్తు విషయంలో మరి ఇటీవల ఒక 200 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళు మేరీని పూజించడం ప్రారంభించారు, మదర్ మేరీని. అంతకుముందు అది లేదు. మనకి వాళ్ళకి మేజర్ డిస్ప్యూట్ ఏంటంటే యేసుప్రభు వారి వ్యక్తిత్వం మీద. అది మేజర్ ఇష్యూ. తర్వాత మార్టిన్ లూథర్, ఆ టైంలో మార్టిన్ లూథర్ ఇంకా మిగతా వాళ్ళు కూడా
రిఫార్మర్స్ వాళ్ళు, అంటే రీఫార్మ్ చేశారు, దిద్దుబాటు చేశారు. ఏంటి దిద్దుబాటు చేశారంటే, విశ్వాసం వలన మాత్రమే మనం రక్షించబడతాం, పరలోకంకి వెళ్తాం, క్రియల వల్ల కాదు అని చెప్పి వారు బైబిల్లో నుంచి ఆ యొక్క అపోస్తలులు మొదటి శతాబ్దంలో ఆది సంఘంలో అపోస్తలులు పౌలు వీళ్ళందరూ తీర్మానించిన సిద్ధాంతం. ఒక వ్యక్తి రక్షించబడేది విశ్వాసం మూలంగా, పరిశుద్ధపరచబడేది విశ్వాసం మూలంగా, పరలోకంకి వెళ్ళేది కూడా విశ్వాసం మూలంగా మాత్రమే, క్రియల వల్ల కాదు. ఈ సిద్ధాంతాన్ని మర్చిపోయి ఆ యొక్క 1500, 1600 సంవత్సరాల్లో సంఘం విశ్వాసము, క్రియలు ఈ రెండిటి వల్ల మనం పరలోకంకి వెళ్తాం అని బోధిస్తా ఉంటే దాన్ని సరిదిద్దారు. ఈరోజు దిద్దుబాటు పండుగ కూడా చేసుకుంటాం మనం, రిఫర్మేషన్ డే అని. ఇవే మనకి వాళ్ళకి మధ్య సిద్ధాంత విభేదాలు. ఈరోజు వాక్య పరిచర్య చేసేవాళ్ళు ఎంతగా ప్రయాసపడతా ఉన్నారు, పరిశుద్ధ గ్రంథం వెనుక దేవుడు నిలబడి ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ముక్కలు ముక్కలుగా ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అది ఇవ్వటం వల్ల విశ్వాసులు మళ్ళీ తిరిగి వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విన్న ముక్కలు, వాక్యం చెప్తున్నది, రెండింటినీ కలుపుకోవడానికి ఎంత ప్రయాస, ఎంతమంది చేయగలరు? ఎంతమంది మాంసం మాత్రమే తిని ఎముకల్ని బయటపడేయగలరు? ఇంగ్లీష్లో సామెతది, వెరీ ఫ్యూ పీపుల్ కెన్ ఈట్ ద ఫ్లెష్ అండ్ లీవ్ ద బోన్స్. బెరయా విశ్వాసులు చేశారు అది. పౌలు మాట్లాడుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బైబిల్ చూస్తున్నారు, ఆయన మాట్లాడుతుంది బైబిల్లోది ఒకటేనా? ఈరోజు చాలా తక్కువ మంది చేయగలరు అది. కొంతమంది ఉంటారు వెంటనే చేయరు, కానీ 2 సంవత్సరాల తర్వాత చేస్తారు. ఈ లోపల వాళ్ళు విన్న ముక్కల సిద్ధాంతం, ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క, దాన్ని తీర్థనులు స్వయం అనుభవంలో పరిశీలించుకొని అనుభవించి ఏదో చిన్న చిన్న టేస్ట్లు వస్తున్నట్టుగా ఫీల్ అయ్యి, ఎందుకు వచ్చిన గొడవ, బైబిల్ అసలు ఏం చెప్తుందో చూద్దామని ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు విన్న కాన్సెప్ట్ బైబిల్ జత చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంత ప్రయాస ఇది. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి వాక్యం ఇవ్వటం చాలా ప్రమాదం. ఎనీహౌ, ఇంటర్ప్రిటేషన్, బైబిల్ని మనం దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అసలు ఆ రచయిత ఎందుకు రాశాడో ఆ యొక్క అర్థం ఒకటే ఉంటుంది. దాన్ని మాత్రం మనం అందుకోవడానికి సర్వ ప్రయత్నం చేయాలి. పౌలుకి ఒక మెంటర్ ఉన్నాడు, గమలీయేలు. తిమోతికి ఒక మెంటర్ ఉన్నాడు, పౌలు. ఓ సేవకుడా, నీకెవరు మెంటర్? ఉన్నాడా? ఎవరైనా ఉన్నారు అసలు? నిన్ను నడిపించే ఇంకొక సేవకుడు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలా లేకపోతే నీకు చాలా ప్రమాదం. నువ్వు ఏ వయసు అయినా సరే, యు ఆర్ ఇన్ ఏ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెంటర్ ఆర్ ఫ్రెండ్స్ who can guide you, or who can teach you, or who can lead you. Just like గమలీయేలు పాదముల యొద్ద పౌలు ఎంత నేర్చుకున్నాడు, మరి ఎలీషా ఏలియాను వెంబడించినట్టుగా, మరి తిమోతి, తీతు విశ్వాస విషయంలో పౌలుకి ఒక కుమారుల్లాగా. ఆ స్ట్రక్చర్ నీకుందా? నాకుందా? కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రయాణాలు చేశాను నేను ఈ స్ట్రక్చర్ సంపాదించుకోవడానికి. అన్నిటితో సంపాదించుకున్నాను నా ఆత్మీయ తండ్రిని. ఆయన నాకు మొన్న కూడా కాల్ చేశాడు, 2-3 hours మాట్లాడుకుని. వాషింగ్టన్లో ఉంటారు ఆయన డాడీ అని పిలుస్తాను. ఆయన నాకు చాలా మందిని పరిచయం చేశారు. అందరూ నాకులాగా ఫైనాన్షియల్స్ విషయంలో విశ్వాస మూలంగా జీవిస్తున్న వాళ్ళే, కానీ వాళ్ళు ఐశ్వర్యవంతులు ఆత్మ విషయంలో. నేను రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాను. నా జీవితం నేను ఎప్పుడో వాళ్ళకి షేర్ చేసుకున్నాను. వాళ్ళు నిజంగా ఎంతో కవరింగ్ ఇచ్చారు నా యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో.
ఒక దేవుని సేవకుడు మీకు బోధించడమే కాకుండా ఆత్మలో నీ విషయంలో అడ్డుపడే వ్యక్తిగా ఉంటాడు. నీకు ఒక కాంపౌండ్ వాల్గా ఉంటాడు, ఒక కవరింగ్ లాగా ఉంటాడు, ఒక గొడుగులాగా, ఒక కప్పులాగా, ఒక తండ్రిలాగా, ఒక సైనికుల్లాగా, ఒక వీరుల్లాగా. దేవుడి యొక్క మనసుని గెలుచుకొని నీ జీవితానికి క్షేమాన్ని ఇవ్వగలిగిన, ఒక కవరింగ్ ఇవ్వగలిగిన ఒక గురువు గారు, మెంటర్ నీకు ఉండాల. ఓకే, ద్వితీయోపదేశకాండం పౌలు గారు రాశారు, మోషే గారు రాశారు. మోషే గారు రాసినప్పుడు మోషే చేత రాయించాడు పరిశుద్ధ. బైబిల్ డ్యూయల్ ఆథర్షిప్, మనిషి రచయిత, అలాగే పరిశుద్ధాత్ముడు రచయిత. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. 6:20 అయిపోయింది. ద్వితీయోపదేశకాండం అంటే మళ్ళీ చెప్పటం, సెకండ్ టైం ఈస్ టెల్లింగ్ ద లా, గివింగ్ ద లా అగైన్. ద్వితీయోపదేశకాండం మీరు దయచేసి ఒకటి గమనించండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే ఆ ఇశ్రాయేలులందరినీ కూడా 40 సంవత్సరాలు అయిపోయినప్పటికీ యోర్దాను నదికి యువతల వైపు అక్కడ క్యాంప్ అయి ఉన్నారు, మోహరించున్నారు ఇశ్రాయేలీలందరూ. వాళ్ళు నెక్స్ట్ తరం. ఈ ఐగుప్తులో బయలుదేరిన వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ పిల్లలు అన్నమాట. వాళ్ళ కాలేబు మాత్రం అప్పటి నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. మోషే, యెహోషువ కూడా ఉన్నారు. వీళ్ళు యోర్దాను నది యువతలు ఉన్నారు. యోర్దాను నది అవతల వాగ్దాన భూమి, కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఏ దేశం అయితే అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబ్కి వాగ్దానం చేసాడో దేవుడు, ఆ దేశం. మోషేకేమో దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు ఆ దేశంలోకి ప్రవేశించడానికి. అక్కడ ఈ యొక్క ద్వితీయోపదేశకాండం అవి ఒక 3 పెద్ద మెసేజ్లు, మోషే ఇచ్చిన మెసేజ్లు అన్నమాట. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలేస్తాడు అనుకుంటున్నారు? ఈ యొక్క మెసేజ్లు ద్వితీయోపదేశకాండం మళ్ళీ మొదలేస్తాడు గతమంతా. ఏంటంటే, ఓ ఇశ్రాయేలీయులారా, మనం బయలుదేరాం కదా ఐగుప్తులో నుంచి. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సియోను పర్వతం మీద నేను పైకి వెళ్ళి ఉండిపోయాను కదా, హోరేబు కొండని మరొక పేరు దాన్ని. ఆ యొక్క స్థలం నుంచి, ఆ యొక్క టైం నుంచి ప్రస్తుతం వాళ్ళు వచ్చిన ఈ 40 సంవత్సరాల ప్రయాణం, ఏమేం చేశారు, ఏం జరిగిందో మొత్తం మొదలేసి మాట్లాడటం మొదలు పెడతాడు 1వ అధ్యాయం నుంచి. ఒక విషయం మనం గమనించుకోవాలి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో రాజుల్ని పైకెత్తివాడును పడద్రోయేవాడును అని ఈ యొక్క పరిపాలన రాజకీయ వ్యవస్థలో యేసుక్రీస్తు యొక్క సన్నిధి మనం చూసాం. ఇప్పుడు గతంలో ఆయన ఏ విధంగా, యేసయ్య గతంలో ఇప్పుడు ఉండేవాడు అన్న మాట మనం చూడబోతున్నాం ద్వితీయోపదేశకాండంలో. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి, యేసుక్రీస్తు ప్రభుకి మనకులాగా మనకుండే టైము పరిస్థితులు యేసు ప్రభు వారికి ఉండవు. ఆయన సమయాన్ని సృష్టించిన దేవుడు. ఇది మన మతికి అందని విషయం. మనకి గతము, వర్తమానము, భవిష్యత్. కానీ ఆయన గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 8వ వచనంలో. ఒకసారి ఆ మాట చదువుకుందామా? ప్రకటన గ్రంథం 1:8. అల్ఫా చదవగలరమ్మా? అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఇక్కడ గ్రామర్ చూస్తే, థ్యాంక్ యూ సిస్టర్. మరి ప్రసీద సిస్టర్ గారిని ఎంతగానో అభినందించాలి. మొదట్లో వారు నాకు సరిగా నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. 3 గంటలకి జాయిన్ అవుతారండి కరెక్ట్గా. ఎవరు జాయిన్ అవ్వకపోయినా 3 గంటలకి ప్రసీద సిస్టర్ గారు 3 గంటలకి జూమ్లో జాయిన్ అయి ఉంటారు.
జాన్సన్, లలిత సిస్టర్ గారు, మరి నల్లూరి రమేష్ గారు ఈ మధ్యలో జాయిన్, సుశీల సిస్టర్ గారు ఉండేవారు, ఈ మధ్యలో జాయిన్ అవ్వలేకపోతున్నారు, మేరీ సిస్టర్ గారు. మరి 3 గంటల నుంచి మనందరి కోసం ప్రార్థన చేస్తారు. ఇంకొక విషయం నేను గమనించాను, ప్రసిద్ధ సిస్టర్ గారిని నేను ముఖాముఖిగా చూడలేదు, కానీ మరి ఫోన్లో మాట్లాడాను చాలాసార్లు. తెలుగు బైబిల్ చదవటంలో చిన్న మిస్టేక్ కూడా ఉండదు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే నేను ఒకప్పుడు చదివేటప్పుడు 1-2 లైన్లు కూడా మిస్టేక్ లేకుండా చదవలేకపోయాను. నేనేం చేశాను, ఇట్లా లాభం లేదని చెప్పి బయటికి చదవటం ప్రాక్టీస్ చేశాను చాలా కాలం, సిగ్గుపడకుండా. అట్లా మంచిదే, అట్లాగా మనం ప్రాక్టీస్ చేయడం. ఏ వయసులోనైనా సరే దేవుని వాక్యం చదువుకోవడం, బయటికి చదవటం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చదవబడిన ప్రకటన 1:8లో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి. అది కావాలనే రాశారు. ఎందుకంటే దేవుడికి సమయం మీద ఎలాంటి ప్రభువు, ఆయన ప్రభు, టైం మీద ప్రభు ఆయన. ఎందుకంటే టైంని క్రియేట్ చేశాడు ఆయన. ఇక్కడ చూడండి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు అంటే వర్తమాన కాలంలో ఉండువాడు అంటే గ్రామర్ బాగుంది. భవిష్యత్ కాలంలో ఉండబోయేవాడు అని రాయాలి, కానీ ఉండువాడు కొత్తగా చాలా పర్వాలేదు. భూత అంటే గతించిన కాలంలో ఉండువాడు, ఇది గ్రామర్ మిస్టేక్. జరిగిపోయిన కాలంలో ఇప్పుడు ఆయన ఉంటాడు. గతించిన కాలంలో ఉండేవాడు అని రాయాల. ఉండువాడు, భూత కాలంలో ఉండువాడు. నీ ఏజ్ ఏదైనా సరే, నా ఏజ్ ఏదైనా సరే, నా వయసు ఏదైనా సరే, క్రొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా, మనం మన గతాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీ గతంలో ఇప్పుడున్నవాడు. ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండానికి వెళ్ళాం. మోషే ఊరికే రాయలా, మోషే జ్ఞాపకం చేసుకుంటాడు. కమ్యూనియన్ సర్వీస్ లో నన్ను జ్ఞాపకం చేసుకునేందుకై దీనిని చేయడి. జ్ఞాపకం చేసుకోవటం గతం చాలా ముఖ్యం. చాలా మంది ఒక వాక్యాన్ని కోట్ చేస్తారు, ఏంటంటే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటిని పట్టుకున్నట్టుకే నేను వేగిరపడుచున్నానని ఉంటుంది కదా. ఆ అర్థంతో వెనుకున్న వాటిని మర్చిపోవాలని చెప్పేసి ఈ పెంటికోస్టల్ సర్కిల్స్ లో కరిస్మాటిక్ స్పీకర్స్ కొంతమంది దాని గురించి ఎక్కువగా మాట్లాడటం నేను గమనించాను. ఎవరైనా పెంటికోస్తు అని అతిశయిస్తుంటే నేను అంతకంటే పెంటికోస్తాను. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను భాషలో ప్రార్థన చేస్తాను. ఎవ్రీడే నేను భాషలో ప్రార్థన చేస్తాను. పెంటికోస్తు అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు పెంటికోస్తుడు కాదు. అసలు పెంటికోస్తు అన్న దానికి వేరే వేరే అర్థాలు అయిపోయాయి. పెంటికోస్తు అనేది ఒక ఆప్షన్ కాదండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. కీర్తన పుస్తకం, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో కీర్తనలు చదవండి, 1800 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అసలు ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరిశుద్ధాత్మను గౌరవము. ఆ యొక్క కీర్తనకారుల్ని పరిశుద్ధాత్మ పొందుకున్నారా మీరు అని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసండి, అలా పొందుకోకుండా కూడా ఉండొచ్చా అని అంటారు. పొందుకోకుండా కూడా ఉండొచ్చా అని అంటారు. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ ఏమన్నాడంటే, రానున్న 100 years లో పరిశుద్ధాత్మని పొందుకోని విశ్వాసులు ఉంటారు అని అన్నాడు. మన పితరులు హోలీ స్పిరిట్ తో నింపబడిన ఈ రోజు ఏదైతే పెంతెకోస్తు అని ఒక మాటలు వస్తా ఉన్నాయో, ఆ మాటల కంటే ముందే వాళ్ళు పరిపూర్ణమైన హోలీ స్పిరిట్ తో నింపబడి శక్తిమంతులుగా, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం,
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ యొక్క అనుభవం పొందిన మన పితరులు, మన సంఘ వ్యవస్థాపకులు, మన సంఘ పెద్దలు. అయితే కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే, వెనకున్న వాటిని మరచి, అక్కడ మళ్ళీ మనం ఫిలిప్పీలకు అసలు ఏం చెప్తా ఉన్నాడు పౌలు అంటే, తన యొక్క ఘనమైన అచీవ్మెంట్స్ ఏమైతే సాధించాడో అవి మర్చిపోతానంటున్నాడు. తనకున్న గొప్పదనం అంతా మర్చిపోతానంటున్నాడు పౌలు. అది మర్చిపోవాలా, అంతేగాని గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాలా. ఊరికి అన్ని మర్చిపోయి ముందుకెళ్తే మెంటల్ వస్తుంది. విశ్వాసుల్లో మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరిగ్గా వాక్యం అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా కాసేపు ఊరికే ఉరకలేసి ఆనందం, ఆ తర్వాత విపరీతమైన నిరాశ నిస్పృహలకు గురవుతుంది. ఎనీవే, డ్యూట్రానమీ 1వ అధ్యాయం 6:30 అయిపోయింది. దీన్ని దేవుని చిత్తం అయితే కంటిన్యూ చేస్తానండి. ఇక్కడ సియోను కొండ నుంచి ఇశ్రాయేలీ యొర్దాను నదికి 40 years పట్టింది. యాక్చువల్గా 2 పాయింట్స్లో వాళ్ళు, ఈ 40 సంవత్సరాల్లో 2 పాయింట్స్లో వాళ్ళు వాగ్దాన భూమిని ఒక కొండ దాటితే అవతలికి వెళ్ళే బార్డర్స్కి వచ్చారు. ఒకటి కాదేష్ బర్నియా, ఇంకొక ప్లేస్ ఏదో. ఈ 2 చోట్ల వాళ్ళు దేవుని నమ్మల. అందువల్ల వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఫస్ట్ స్పాట్ కాదేష్ బర్నియాకి అయితే 11 days, కానీ వాళ్ళు 40 years ట్రావెల్ చేశారు వాళ్ళ యొక్క అపనమ్మకం వల్ల. అయితే ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు అప్పుడు మనం కొండ దగ్గర ప్రయాణమయ్యాం, మీరు ఇట్లా అన్నారు, నేను ఇట్లా అన్నాను, వేగుల వారిని పంపించి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ జ్ఞాపకంలో గతంలో తీస్తున్నాడు. గతించిన కాలంలో ఉండువాడు ఇప్పుడున్నాడు. మన గతాన్ని ఇప్పుడు మార్చగలిగిన దేవుడు. అది ద్వితీయోపదేశ కాండం మెయిన్ పర్పస్. యువర్ పాస్ట్ గాడ్ కెన్ చేంజ్ బికాస్ రైట్ నౌ ఈజ్ దేర్ ఇన్ యువర్ పాస్ట్. నీ గతాన్ని, నా గతాన్ని మార్చగలిగిన యేసు, ఎందుకంటే నా గతంలో ఇప్పుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, సమయాన్ని సృష్టించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 6:31 అయింది. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ సండే టుడే. ఓవర్ టు ఝాన్సీ గుడిపాటి గారు. ఝాన్సీ గుడిపాటి గారిని, వారి ఫ్యామిలీని నేను వైజాగ్లో కలుసుకున్నాను. చాలా సంతోషించానండి. ఝాన్సీ గుడిపాటి సిస్టర్ గారిని మరి 2-3 సార్లు నేను చూశాను, రూపా వదిన వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళలో హైదరాబాద్లో. అయితే రాణి వెన్న సిస్టర్ గారిని ఫస్ట్ టైం చూశాను. ఫస్ట్ నుంచి దాదాపు మనం 2021లో స్టార్ట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఉన్నారు సహోదరి తోట బాలస్వామి గారు, వారి ప్రియ సతీమణి గారు రాణి వెన్న గారు. రాణి వెన్న గారు ఝాన్సీ గుడిపాటి గారి అక్కగారు అన్నమాట. వీళ్ళు మరి ఒక చర్చ్ కట్టించారు శ్రీకాకుళం ఏరియాలో. దాని శంకుస్థాపన కొరకు వచ్చినప్పుడు వైజాగ్లో ఆగినప్పుడు నేను కొంత బ్రీఫ్ టైం వాళ్ళని కలుసుకుని వెళ్ళాను. చాలా సంతోషించాను. థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. మరి ఇంటికి రాలేకపోయాం, క్షమించండి. బిజీ షెడ్యూల్లో రాలేకపోయామన్నా, సారీ అన్ని. సార్ తప్పకుండా వస్తాం. అలాగే, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ అన్న. మరి చెప్పబడిన వాక్యము నక్షత్రాల్లాగా ఉన్నవారు ఎలా ఉన్నారో కొంతమంది భక్తుల గురించి అన్న వివరించారు. పరిశుద్ధత అనేది దేవుడిచ్చేదే. చనిపోయే వరకు మనం పరిశుద్ధపరచబడటం జరుగుతూనే ఉంటుంది. విశ్వాసాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో చక్కగా వివరించారు. అలాగే మనం మెంటర్స్ గా మనం ఎవరిని పెట్టుకున్నాం, క్వశ్చన్ మార్క్. మరి గుర్తు చేసుకుందాం, మన మెంటర్స్ గా ఎవరున్నారు, మనం ఎలా నడిపించబడుతున్నాం, అదొకసారి చెక్ చేసుకుందామండి. చెప్పబడిన వాక్యం నిమిత్తము మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చెప్పబడిన వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు లేనట్లయితే పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి.
పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపకలిగిన సురక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల వేళల్లో చిన్న మందగా మీ పాదాలు చింతగా రావడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంత పర్యంతోనైనా విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గమనించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ కుడికి ఏర్పాటు చేసి మా ముందన ఉదయకాలు వెళ్ళి ప్లాట్ఫామ్ తీసుకొని వస్తున్నటువంటి ప్రీతముడు బాబిని బట్టి, అలాగే బాబికి సహకరించినటువంటి జాన్సమ్మను బట్టి, సిద్ధమ్మను బట్టి, అలాగే తేజాన్ని బట్టి, జాన్సన్ బట్టి, స్వరూపను బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తున్నాం నాయన. బిడ్డలందరినీ మీరు దీవించండి, అత్యధిక మేలు మనకొచ్చమని ప్రార్థిస్తున్నాను నాయన. మా నాయన మా దేవ, అలాగే బాధ్యత కలిగిన ఆయన ఉదయకాల వేళలో మీ పాసన్నిధికి వచ్చిన ఆయన మా అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రార్థన జీవితాన్ని బట్టి వారికి మేలు కలిగించమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. ఈ జూమ్ కూడిక మా అందరి జీవితాలు ఆత్మీయ మేలు కలగటానికి సహాయపడుతుంది ఆయన. కనుక ఈ జూమ్ కూడిక జీవితకాలం కొనసాగటానికి మీ సహాయం దయచేయమని, ఇంకా అనేక మంది బిడ్డల తండ్రి ఈ కూడికలో చేర్చబడి ఆత్మీయంగా బలపడటానికి, స్థిరపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఆయన ఈ దినం పునరుద్ధాన దినం మేము మా మందిరాలకు వెళ్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి. అక్కడ విత్తబడే వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చినటువంటి నాయన వాక్య భారాన్ని బట్టి, నాయన ప్రార్థనా భారాన్ని బట్టి మీ పాసన్నిధికి వస్తూ ఉన్నాం నాయన. ఈ దినం విత్తబడే వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలు నేను ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను క్రైస్తవులపై జరుగుతున్నటువంటి నేను హింసాత్మక పరిస్థితులను బట్టి మీ సన్నిధికి వస్తున్నాము నాయన. బిడ్డలందరూ నేను ఆ విపత్తుకరమైన పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి అటు వారందరూ మీరు మార్చండి నాయన. దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడిని గుర్తించి వారు కూడా మిమ్మల్ని కలిగిన బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మా కొర సెలువులు తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం మాకు దయచేయండి, మా అపరాధములు చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నేను సహవాసం చేరుకున్న మనకును, వాక్యం అందించిన బిడ్డకును, ప్రార్థించిన బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబా గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి, జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ సండే అండి. థ్యాంక్ యూ అండి. అందరికి ముగించుకుందామండి.